హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక కస్టమర్ ఒక 2 బ్లౌజులు ఉన్నాయండి. ఇవి నార్మల్‌గా స్టిచ్ చేసేయాలి. ఒకటొచ్చేసి పట్టు బ్లౌజ్, ఇంకోటొచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట. కస్టమర్ వచ్చేసి మా రిలేటివ్ ఆవిడనమాట. ఆవిడొచ్చేసి చాలా రోజులయిందండి ఇచ్చి. కానీ నేను ఏప్రిల్ ఎండింగ్ వరకు ముహూర్తాలు, ఫంక్షన్స్ ఇవన్నీ ఉండడం వల్ల వర్క్ చాలా బిజీగా ఉండి పక్కన పెట్టేశాను. ఎందుకంటే అర్జెంట్ లేనివనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. వర్క్ అయితే ఫ్రీ అయినప్పుడు ఈ అర్జెంట్ లేనటువంటివన్నీ తీసుకొని అప్పుడు స్టిచ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇప్పుడైతే ఇవి 2 స్టిచ్ చేద్దామని చెప్పి తీసాను. ఇదొచ్చేసి ఒకటి సిమెంట్ కలర్, ఇంకోటొచ్చేసి పట్టు బ్లౌజు. ఇదైతే శారీ కాస్ట్ ఎక్కువే. కానీ మరి వర్క్ అయితే వద్దు. నార్మల్‌గానే స్టిచ్ చేయమని చెప్పారు. వర్క్ అంటే మరి ఎక్కువ కాస్ట్ పెట్టాలి కదా! సో, అందుకనేసి నార్మల్‌గా పైపింగ్ వేసో ఏదోలాగా స్టిచ్ చెయి అనేసి చెప్పారు. ఇదొచ్చేసి బార్డర్ చూడండి, పెద్ద బార్డర్ వచ్చింది. ఇదైతే హ్యాండ్స్‌కేస్తాను నేను. 2 వైపులా బార్డర్ వచ్చింది. ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. అదైతే నెక్‌కేదో స్క్వేర్ నెక్కో, డైమండ్ నెక్కో అలా సెట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. బ్లౌజ్‌కి లైనింగ్ వచ్చేసి కొనకుండా మామూలుగా ఈ బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా! అవి 2 ఇచ్చారండి. సో, కటింగ్ వచ్చేసరికి నేనెలా చేసుకుంటానంటే, నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు గదా! వాళ్ళకి ఒకసారి బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా కటింగ్ చేసేసి, కరెక్ట్‌గా ఉన్న బ్లౌజ్ ఇమ్మని చెప్తాను. అది పర్ఫెక్ట్‌గా కటింగ్ చేసిన తర్వాత, న్యూస్ పేపర్ మీద కట్ చేసుకొని, మొత్తం అలా సెట్ ఉంచేసుకుంటాననమాట. ఇలా చేసుకోవటం వల్ల మనకు టైమ్స్ చాలా సేవ్ అవుతది. అందులో ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే, మనం ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఒకసారి మన కటింగ్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా చేశామనుకోండి, వాళ్ళకి మనం కుట్టిన బ్లౌజ్ కరెక్ట్‌గా ఉందనుకోండి, నెక్స్ట్ టైమ్ నుంచి గూడా మనం వాళ్ళకెప్పుడు కుట్టినా గూడా అదే కొలతలొస్తాయన్నమాట. కొలతలు ఒకసారి మొన్న కుట్టినప్పుడు బావుంది, కానీ ఇప్పుడు కుట్టినప్పుడు బాగోలేదు. అలా ఏం కంప్లెయింట్స్ ఉండవండి. సో, అదండి. నేనైతే ఇలా చేసుకుంటాననమాట నా రెగ్యులర్ కస్టమర్స్ అందరికి. ఇలా చూడండి, ఒక్కొక్క సింగిల్ పార్ట్ అయితేనే కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా! మనకి అన్నీ సింగిల్‌గానే కట్ చేసుకోవాలన్నమాట. ఇదొచ్చేసి ఫ్రంటు, బ్యాకు, ఫ్రంటు, హ్యాండ్ ఒకటి, క్రాస్ పట్టి ఒకటి, ఇంకా ఈ 4 కట్ చేసేసుకుంటే సరిపోతదండి. ఆల్మోస్ట్ బ్లౌజ్ కటింగ్ అంతా ఇందులోనే ఉంటది కదా! సో, అదనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కట్ చేశాను. ఇది 10 ఇంచెస్ ఉందనమాట లెంతు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నామనుకోండి మనం, లెంత్ తగ్గించుకోవాలన్నా కూడా ఇంకా మనం జస్ట్ అట్లా ఎంత తగ్గించుకోవాలో అక్కడికి మార్క్ వేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అదే కొలతల ప్రకారమే కట్ చేసేసుకుంటే సరిపోతది. ఇలా కట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మనకి ఎప్పుడు గూడా ఇంకా మళ్ళీ మనం ఆ మెంబర్‌కి టేప్ పెట్టి మనం కొలతలు చేయక్కర్లేదు అస్సలు. ఫాస్ట్‌గా అయిపోతది. కటింగ్ గూడా చాలా ఫాస్ట్‌గా అవుతది. నేను ఈవినింగ్ వచ్చేసి రేపు పొద్దునకి అర్జెంట్ కుట్టివ్వగలవా అని అడిగినప్పుడు కూడా మనకి ఇలా కొలతలు రెడీగా పెట్టుకున్నామనుకోండి, చాలా ఫాస్ట్‌గా అయిపోతది. ఏముంది చెప్పండి? కొలతలు రెడీగా ఉన్నాయనుకోండి, జస్ట్ అట్లా మొత్తం ఆహ్, క్లాత్ మీద పెట్టేసి, లైనింగ్ మీద పెట్టేసి చుట్టూ మార్కేసేసుకొని కట్ చేసేసుకోవటం. ఒక 5 మినిట్స్‌లో అయిపోతది. సో, తర్వాత ఏముందంటే నాకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1 అవర్ పడతదనమాట. నార్మల్ ఏ డిజైను లేకుండా నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అయితే 1 అవర్‌లో స్టిచ్ చేసేస్తాను. సో, మనకి కటింగ్ దగ్గరైతే చాలా సేవ్ అవుతది గదా! సో, ఎక్కువ బ్లౌజులు ఉన్నా గూడా ఒక లైనింగ్ కట్ చేసేసుకొని, మిగతావన్నీ లైనింగ్‌లో ఒకదాని మీద ఒకటి వేసేసుకొని, ఒక్కసారిగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇదైతే లైనింగ్ కట్ చేసేసాను నేను. హ్యాండ్‌కొచ్చేసి ఇలా బార్డర్ వేస్తాను. ఈ బ్లౌజ్‌కి గూడా 2 వైపులా బార్డర్ వచ్చిందండి. ఒక సైడ్ అయితే ఆహ్, హ్యాండ్‌కేసేస్తాను. ఇంకొక సైడ్ నెక్‌కి వేద్దామనేసి అనుకుంటున్నాను. ఏం లేదు, అన్నిటికి పైపింగే వేయించుకుంటుంది ఈవిడ. సో, నేనేంటంటే ఒకదానికి స్క్వేర్ నెక్, ఒకదానికి డైమండ్ నెక్ అట్లా వేసేసి నార్మల్‌గా చిన్న డిజైన్ లాగా అలా స్టిచ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ బ్లౌజు. ఇది కూడా లైనింగ్ కట్ చేసేసుకొని, ఇప్పుడు మనం ఒక లైనింగ్ కట్ చేసుకున్నాం కదండీ! ఆ లైనింగ్ దీని మీద పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతది. ఇంకా మళ్ళీ మనకి బ్లౌజ్ పీస్ ఉంది గదా! మెయిన్ పీసు. దాని మీద అయితే మళ్ళీ కొలతలవి ఏమి అక్కర్లేదు. జస్ట్ అట్లా కచ్చా కచ్చా కటింగ్ చేసేసుకొని మామూలుగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే. మరి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే చేసేసానండి. ఎక్కువ టైం తీసుకుంది. 1 డేలో ఫినిష్ అవుతదా లేదా వీడియో అని అనుకున్నాను. బట్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో చేయడం ఎందుకు, ఒకే వీడియోలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చూపిస్తే బావుంటది కదా! అనేసి చేసేసాననమాట. చూడండి, ఇదొచ్చేసి డైమండ్ నెక్ పెట్టేసాను. ఎందుకంటే నార్మల్ పైపింగ్ వేస్తే అంత ఏముండదు గదా! ఎందుకంటే ఇది కొంచెం బ్లౌజ్ గూడా పట్టు బ్లౌజ్ కొంచెం రిచ్‌గా ఉంటే బావుంటది కదా! అనేసి సింపుల్ డిజైన్ అలా పెట్టేసాననమాట. ఇంకా ఫ్రంట్ నెక్‌కి, హ్యాండ్స్‌కి ఏమి లేస్ అయితే వేయలేదు. ఎందుకంటే తీసుకునేదే 150 రూపీస్. దానికి మళ్ళీ ఎక్కువగా 2 మీటర్స్ లేస్ పడతది గదా! మొత్తం ఫ్రంట్ నెక్‌కి, హ్యాండ్స్‌కి
2 మీటర్స్ అయితే కంపల్సరీగా పడుతుంది. సో ఇలా బార్డర్ వేసేసి లేస్ వేసేసాను బ్యాక్ నెక్కి. ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా స్టిచ్ చేసేసాను అనమాట. ఆది బ్లౌజ్కి ఎలా ఉంటే ఇంకా అలా స్టిచ్ చేసేసాను. హ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ అంతే, మొత్తం బార్డర్ పెట్టేశాను. 10 ఇంచెస్ పెట్టేశాను లెంత్. బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ పెట్టేశాను అనమాట. ఇదైతే మామూలుగా బయట 200, 250 అలా తీసుకుంటారనమాట ఈ మాత్రం నెక్ డిజైన్కి. కానీ మన దగ్గర 150 అనమాట. ఎందుకంటే రిలేటివ్స్ కూడా కదా, సో అందుకనేసి వాళ్ళు పైగా జస్ట్ అట్లా పైపింగ్ వేసేసి నార్మల్గా స్టిచ్ చేయమని చెప్పారు. కాకపోతే మనమే కొంచెం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఏదో చిన్న డిజైన్ ట్రై చేసేసాను. సో ఇది కూడా స్క్వేర్ నెక్ పెట్టేశాను. దీనికి కూడా బార్డర్ వచ్చింది. ఉట్టి బార్డర్ ఒకటే వేస్తే పెద్దగా ఏం కనిపించదు, బ్లౌజ్ డిజైన్లో కలిసిపోతుంది అని చెప్పేసి నేను దానికి సూట్ అయ్యే లేస్ అట్లా ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. దీనికైతే స్క్వేర్ నెక్ పెట్టేసి హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. దీనికి కూడా మామూలుగా బార్డర్ పెట్టేసి స్టిచ్ చేసేసానండి. ఫ్రంట్ వచ్చేసి ఇంకా మామూలుగానే ఇలా స్టిచ్ చేశాను. 2 బ్లౌజులకి థ్రెడ్స్ పెట్టమన్నారు. 2 బ్లౌజులకి ఇంకా మామూలుగా థ్రెడ్స్ పెట్టేశాను. ఓవరాల్గా 2 బ్లౌజులు కూడా 300 అయ్యిందనమాట లైనింగ్ వాళ్ళది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డైలీ నార్మల్ బ్లౌజులు స్టిచ్ చేయడం వల్ల ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు. వర్క్ వేసినప్పుడు మాత్రమే కొత్త కొత్త వర్క్స్ వేసినప్పుడు అవి మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలో. మామూలు బ్లౌజులు ఏముంటుందండి అంత షేర్ చేయడానికి, పెద్దగా స్పెషల్ ఏముంటుంది చెప్పండి. సో అందుకనేసి ఎక్కువగా షేర్ చేయట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పిరల్ మిషన్ తోటి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, నాదే ఒక బ్లౌజ్ వర్క్ అయితే చేసుకున్నాను. అది స్టిచ్చింగ్ చేయలేదు, కటింగు స్టిచ్చింగ్ తర్వాత ఆ వర్క్ మీద పిరల్ మిషన్తో బీడ్స్ అనేది ఎట్లా స్టిచ్ చేస్తాను అనేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి, ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఛానల్లో అయితే మంచి మంచి వర్క్ వీడియోస్ అయితే షేర్ చేశాను, మంచి డిజైన్స్ కూడా షేర్ చేశాను. ఈ డిజైన్స్ వీడియో పోస్ట్ చేసినప్పుడు దానికి వ్యూస్ అయితే పెద్దగా రావట్లేదు. సో వ్యూస్ వచ్చిన వీడియోకి అయితే కామెంట్స్ పెడుతున్నారు, షాప్ ఎక్కడ మేడం, మీ ప్రాపర్ ఎక్కడ అని అడుగుతున్నారు. సో అన్ని వీడియోస్ చూసే వాళ్ళకైతే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో షాప్ అయితే ఏం లేదండి, వర్క్ ఫ్రమ్ హోమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.